వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రైల్వేలో 9970 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రారంభం. యూపీఐ పేమెంట్స్ ఫెయిల్, క్యాష్ ఈజ్ కింగ్ కామెంట్లు పెడుతున్న నెటిజన్లు. గంట ప్రయాణం 1 నిమిషంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన. సోషల్ మీడియాలో గోడలెక్కించి పైకి లేపి ఫేమస్ చేస్తారు, ఎత్తినంతసేపు ఉంచకుండా కింద పడేస్తారు. రైల్వేలో 9970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మే 11 చివరి తేదీ. 10తో పాటు ఐటీఐ, ఇంజనీరింగ్లో డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీలకు 500, మిగతా వారికి 250 రూపాయలుగా ఉంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను చెక్ చేసుకోండి. దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్లు ఫెయిల్ కావడంతో జేబులో డబ్బు ఉండటం ఎంత ముఖ్యమో మరొకసారి తెలిసి వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. క్యాష్ ఇస్ కింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అత్యవసర సమయాల్లో యూపీఐ సేవలను నమ్ముకోలేమని, లిక్విడ్ క్యాష్ దగ్గర ఉంచుకోవాలని చెబుతున్నారు. కష్టకాలంలో ఇది మమ్మల్ని ఆదుకుంటుందని అంటున్నారు. కాగా ఇవాళ ఉదయం నుంచి యూపీఐ సేవలు నిలిచి కస్టమర్లు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. చైనా మరో ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హువాయిజింగ్ గ్రాండ్ క్యాన్యాన్ వంతెనను జూన్లో ప్రారంభించబోతోంది. గుయిగవ్లోని దీపన్ నదిపై 2050 అడుగుల ఎత్తులో 3 ఏళ్లలో దీన్ని నిర్మించారు. ఇది ఈఫిల్ టవర్ కంటే 200 మీటర్లు ఎత్తుగా ఉంటుంది. ఈ కట్టడం వల్ల గంట ప్రయాణం 1 నిమిషంలోనే పూర్తవుతుందట. ఈ వంతెన నిర్మాణానికి ఏకంగా $280 మిలియన్, అంటే 2400 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఎప్పుడు ఎవరు ఫేమస్ అవుతారనేది మాత్రం ఊహకే అందడం లేదు. బాగా ఫేమస్ చేశారు అని ఆనందించేలోపే మళ్ళీ అడ్రస్ లేకుండా చేస్తున్నారు. ఓకే, వీటన్నింటిని చూసిన ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టాడు. మరి ఆ పోస్ట్లో ఏముందో ఒకసారి చూద్దాం. కుమారి ఆంటీని ఫేమస్ చేశారు, హోటల్ లేకుండా పోయింది. బరిలక్ని ఫేమస్ చేశారు, అడ్రస్ లేకుండా పోయింది. ఎవడో రాకేష్ మాస్టర్ని ఫేమస్ చేశారు, తాగించి వాగించి పైకి పంపారు. వేణుస్వామిని ఫేమస్ చేశారు, అతగాడేమో ఇప్పుడు వాణిజ్యాతకమే చూసుకోవడం మానేశాడు. పూసలమ్మే మోనాలిసాను కూడా ఫేమస్ చేశారు, మూవీ డైరెక్టర్ జైలుకు పోయాడు. ఇప్పుడు దేకేవాడే లేడు, అఘోరి అని ఒకటిని ఫేమస్ చేశారు, వాడేమో ప్రేమ దోమ అని వెధవయ్యాడు. అలెక్కే పచ్చళ్ళమ్మే వాళ్ళని ఫేమస్ చేశారు, మొత్తం దుకాణమే సర్దేసేలా చేశారు. సోషల్ మీడియా గోడలెక్కించి పైకి లేపి ఫేమస్ చేస్తున్నారు, ఎత్తినంతసేపు ఉంచకుండా కింద పడేస్తున్నారు. మీ తస్సాదయ్య, ఏందిరా ఈ అన్యాయం? ఓ మే గాడ్, ఇంకా నెక్స్ట్ ఎవరు ఫేమస్ అయ్యేది? వాళ్ళ గతి ఏంటి? ఏమైందిరా మీ అందరికీ? ప్రేమ గుడ్డిది, సోషల్ మీడియా చెడ్డది అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.